యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. నీ జీవితంలోని ప్రతి పరిస్థితిని నీవు దగ్గరగా కనిపెట్టి చూస్తున్నావా? అప్పుల నుండి బయటపడే సమయం కొరకు నీ స్వంత ఇల్లు ఎప్పుడు వస్తుంది అని, లేదా కొన్ని లక్ష్యాలను సాధించడానికి కనిపెట్టే సమయాలు ఉన్నాయా? నీవు కనిపెట్టాలని దేవుడు చూస్తున్నారు. ఎందుకంటే దేవుని దగ్గర దయ, మంచి, విరామం, స్వస్థత మరియు దైవిక సంబంధాలు ఉన్నాయి. అవి నీవు ఊహించిన దానికంటే త్వరగా అవి నెరవేరుతాయి. నీవు ఎదురు చూడని వాటిని నీవు ఎలా పొందగలవు? ప్రవచనంలో నెరవేరినట్లు మరియు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసింది. జ్ఞానులు దేవుని జ్ఞానమును వెతుకుచూ వచ్చారు. గొర్రెల కాపర్లు దేవుని అద్భుతములు చేయగలరని నిరీక్షించారు. లూకా సువార్తలో దేవదూత జకర్యాకు నీ ప్రార్థన వినబడినది అని సెలవిచ్చారు. మరియు సిమియోను ఇజ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టి చూశాడు. మార్పును చూడడానికి కొంత సుదీర్ఘమైన కాలము పట్టవచ్చుననే వాస్తవము కనిపించవచ్చు. అయినా కానీ తలుపులు తట్టబడే శబ్దము వినటానికి మెలకువతో సిద్ధంగా ఉండు. నీ సమాధానం ఇప్పటికే మార్గంలో ఉంది. దేవుని రాజ్యము రావాలని ఎదురుచూడు. ఆయన నీతి నెరవేరాలని ఎదురుచూడు. మరియు ప్రేమ, క్షమాపణ నీ ప్రార్థన గది గోడలుగా కలిగి ఉండు. నీ రావాల్సిన స్వస్థతయే గాని, పుట్టవలసిన పిల్లలే గాని, జరగవలసిన పెండ్లియే గాని అనుకున్న దానికంటే త్వరగానే నీకు చేరుతాయి. పురోగతి నీ మార్గంలో ఉంది. దేవుడు పనులను వేగవంతం చేస్తున్నారు. నీ జీవితానికి సంబంధించిన ఆయన మాట మరియు ఉద్దేశములు నెరవేరేలా ఆయన చూస్తున్నారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా జీవితానికి సంబంధించిన మీ మాట మరియు ఉద్దేశం నెరవేరేలా మీరు చూస్తున్నారందుకు వందనములు. నేను ఎదుర్కొంటున్న ఏ అడ్డంకి అయినా కానీ అధిగమించలేనిదిగా అనిపించే దానికి మీ దగ్గర సమాధానం ఉన్నందుకు మీకు వందనములు. సమాధానం రాబోతుందని అనుకున్న దానికంటే త్వరగా వస్తుందని నేను నమ్ముచు కనిపెట్టుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.